ఈ రోజు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత ఆధ్వర్యంలో కంటోన్మెంట్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఇచ్చేశారు. కేంద్ర మంత్రి పెట్రోలియం, గ్యాస్, యూనియన్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెంటనే రాజీనామా చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపిస్ట్ జెఫ్రీ ఎక్స్టెన్స్తో హర్దీప్ సింగ్ పూరికి సంబంధం ఉందని, ఎన్నో అరాచకాలు చేసిన వ్యక్తులకు సంబంధాలున్న మంత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సపోర్ట్ చేయడానికి ఖండిస్తూ అమ్మాయిలను ఎత్తుకుని పోయి ఎక్స్ట్రాన్ ఫైల్స్లో దాచిపెట్టిన ఈమెయిల్స్లలో వారి భాగోతం బయటపడిందని సునీతారావు దుయ్యబట్టారు. చిన్నారులను లైంగికంగా, మానసికంగా, శారీరకంగా వేధింపులు గురి చేశారని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, హర్దీప్ సింగ్ పూరి వెంటనే రాజీనామా చేయాలని మహిళలందరితో కలిసి సంతకాల సేకరణ చేయడం జరిగిందని సునీతారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్స్, మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. इस्तीफा दो हरदीप सिंह पुरी, इस्तीफा दो हरदीप सिंह पुरी, इस्तीफा दो राजीनामा చేయాలి हरदीप सिंह पुरी, राजीनामा చేయాలి Modi down we want justice, we want justice, we want justice, we want justice. हरदीप सिंह पुरी వెంటనే రాజీనామా చేయాలి, हरदीप सिंह पुरी వెంటనే రాజీనామా చేయాలి. హిందీలో చెప్పండి. हरदीप सिंह पुरी इस्तीफा दो हरदीप सिंह पुरी इस्तीफा दो डाउन मोदी इस्तीफा दो हरदीप सिंह पुरी इस्तीफा दो. We want justice. PM नरेंद्र मोदी PM BJP రాజీనామా చేయాలి, హర్దీప్ సింగ్ పురి వెంటనే రాజీనామా చేయాలి, హర్దీప్ సింగ్ పురి వెంటనే రాజీనామా చేయాలి. మోదీ హర్దీప్ సింగ్ పురి వెంటనే రాజీనామా చేయాలి. We want justice, we want justice, we want justice, we want justice. హర్దీప్ చేసినారు, లేదు అంటే అవన్నీ బయట పెడతానంటున్నారు. సో ఈ బ్లాక్మెయిల్ రాజకీయం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. యుఎస్లో నుంచి ఈరోజు యుఎస్కి లొంగిపోతున్నాడు ప్రధానమంత్రి. ట్రంప్ చెప్పినట్టు ఆట ఆడుతున్నాడు. బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవవు, ఇవన్నీ బయట పెట్టాల్సిందే. లక్షల కొద్ది ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అతను చనిపోయిన తర్వాత సీజ్ చేసిన తర్వాత వీళ్ళ పేర్లు అందరూ ఇంకా ఎంతమంది పేర్లు ఉన్నాయో తెలియదు. ఇప్పటివరకైతే బయటపడింది ప్రధానమంత్రి మోదీది, అదేవిధంగా హర్దీప్ సింగ్ పురిది బయటపడింది. కాబట్టి మనం హర్దీప్ సింగ్ పురిని రాజీనామా చేస్తాం. హర్దీప్ సింగ్ పురి చిన్న పోస్ట్లో లేడు, యూనియన్ మినిస్టర్గా ఉన్నాడు, పెట్రోలియం అండ్ గ్యాస్ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి ఆయన రాజీనామా డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ భారీ ఎత్తున ప్రదర్శన చేస్తుంది. రాజీనామా చేయకపోతే మనం పార్లమెంట్లో కూడా మన కార్యాచరణ 8-9కి స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందరినీ పిలిచారు. ప్రతి స్టేట్ నుంచి నేషనల్ ఆఫీస్ బేరర్స్ని, స్టేట్ జనరల్ సెక్రటరీని కూడా పిలిచారు. నల్ల జెండాల ప్రదర్శన కూడా ఉంటుంది. సంసద్ గెరావ్ కూడా రెడీ అవుతుంది మహిళా కాంగ్రెస్. కాబట్టి మన తమ్ముళ్ళందరూ అందుకే ఈరోజు మహిళా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్క మహిళకి దీన్ని వివరిస్తూ ఈరోజు ప్రతి జిల్లాలో మనం పిలుపునిచ్చాం. 1 నుంచి 4వ తారీఖు ప్రతి జిల్లా అధ్యక్షురాలు ఈరోజు ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశారు. వైట్ టీషర్ట్స్తో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. నల్ల బట్టలు వేసుకొని 5వ తారీఖు బ్లాక్ డే ప్రొటెస్ట్ చేస్తున్నాం. హర్దీప్ సింగ్ పురి ప్రొటెస్ట్ ఎఫీజీ కూడా బర్న్ చేస్తాం. ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం. మోదీ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం.
ప్రధాన మంత్రికి చిత్తశుద్ధి ఉంటే అతన్ని రాజీనామా చేయించాలా లేదా? ఇక్కడ కూర్చున్న చెల్లెలు చెప్పాలి, చేయించాలా లేదా? వి వాంట్ జస్టిస్ ఫర్ దట్ చిల్డ్రన్. చనిపోయిన వాళ్ళే కానీ మానభంగాలకు గురైన వాళ్ళకి, కిడ్నాప్లకి, రేపులకు గురైన వాళ్ళందరికీ కూడా మనం జస్టిస్ అడుగుతున్నాం. సో ఈరోజు ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షురాలు కవిత గారు నన్ను పిలవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పొద్దున కలిశారు. అదేవిధంగా నాకు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలను చాలా చిన్న చూపు చూస్తారు, కానీ మహిళలు చేసినంత పని మగవాళ్ళు చేయలేరు. కాబట్టి మహిళలను మాట్లాడమని చెప్పి అడిగితే ఇంకా చాలా అవకాశాలు మహిళా కాంగ్రెస్కి ఇవ్వమని చెప్పి, మహిళలకు ఇవ్వమని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. నిజంగా కూడా చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. మాకు ఎక్కడో సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు కవిత గారికి, అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్స్ భవానీ గారు, కవిత గారు, జ్యోతి గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ ఎందుకు చేశాము అనేది ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా చెప్తాను. చాలా వరకు మీ అందరికీ తెలియదు అనుకుంటా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంటి అని. నరేందర్ సింగ్ మోదీ పేరు, హర్దీప్ సింగ్ పూరి పేరు, అంబానీ పేరు, ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళందరూ ఎవరు? బీజేపీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు మనం ఒకటే మాట మాట్లాడుకుందాం. చిన్నపిల్లలని మనం కన్న తర్వాత ఆడబిడ్డలని చాలా ప్రేమగా పెంచుకుంటాం. కానీ ఈరోజు ఈ రేప్లు, కిడ్నాప్లు, మర్డర్లు చేసి అతని ప్యాలెస్లో చిన్న చిన్న పిల్లలను చంపేసి వాళ్ళ శరీరం కూడా ముక్కలు ముక్కలు చేసి తిన్నవాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో లక్షల కొద్ది ఫైల్స్ బయటపడినప్పుడు చేస్తున్న ఈ దొంగ రాజకీయాలు బీజేపీ వాళ్ళేవాడు డొనాల్డ్ ట్రంప్ అని అడిగితే, ఇట్లాంటి పనులు చేస్తే అంటే ఆడపిల్లలను లైంగికంగా వేధించి ఈరోజు వాళ్ళని చంపేసి, కిడ్నాప్ చేసి, రేప్ చేసి, ఈ విధంగా అరాచకాలు చేస్తే ట్రంప్కు చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. అందుకు ఈరోజు మనం అందరం కూడా ప్రధానమంత్రి ఆయన కాంప్రమైజ్ అయిందని ఎందుకు అంటున్నామంటే, మనకు ఒకప్పుడు సున్నా సుంకాలు ఉండే. సుంకాలు అంటే తెలుసా? జిఎస్టీ సుంకాలు కట్టాలి. ఈరోజు ఈ హర్దీప్ సింగ్ పూరి పేరు ఎందుకు వచ్చింది? మనము వాడి బొమ్మ ఎందుకు కాల్చాము? ఎఫ్ఈజీ ఎందుకు ఫోన్ చేస్తున్నాము? మహిళా కాంగ్రెస్ పిఎం ఈస్ కాంప్రమైజ్డ్ హ్యాష్ట్యాగ్ ఎప్స్టీన్ ఫైల్స్ అని పెట్టాం. ఎప్స్టీన్ ఫైల్స్ అని ఎందుకు పెడుతున్నాం? హ్యాష్ట్యాగ్ మళ్ళీ సరేందర్ మోదీ అని చెప్పి పెడుతున్నాం. ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు. 27వ తారీఖు నుంచి మహిళా కాంగ్రెస్, నేషనల్ మహిళా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు అల్కాలమ్మ గారు 9వ తారీఖు వరకు ఈరోజు సికింద్రాబాద్కి సంబంధించిన అధ్యక్షురాలు కవిత గారి నేతృత్వంలో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంకి నేను పాల్గొనడం జరిగింది. పొద్దున రాహుల్ గాంధీ గారు వస్తూ ఈరోజు హైదరాబాద్ పర్యటనలో చాలా మంచిగా మాట్లాడారు. వాస్తవంగా మహిళలపైన జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడారు. ఈరోజు చూస్తున్నట్టయితే జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఎవరు? మాస్ రేపిస్ట్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? హర్దీప్ సింగ్ పూరి ఎవరు అని మీరు ఆలోచిస్తే, హర్దీప్ సింగ్ పూరి అనేవాడు ఈ ఎప్స్టీన్ అనేవాడితోటి చాలా వరకు మెయిల్స్ షేర్ చేసుకున్నాడు. లక్షలాది కొద్ది మెయిల్స్ పెండింగ్ ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్టయితే ఈరోజు 14 మెయిల్స్ ఈయనవే ఉన్నాయి. పరోక్షంగా నేను మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీ గారు కూడా వారు బతుకున్నప్పుడు ఎప్స్టీన్ గారితో మాట్లాడి ఏం చేస్తే డొనాల్డ్ ట్రంప్ సంతోషపడతాడంటే, ఈ చిన్నపిల్లల కిడ్నాప్, రేపు, మానభంగాలు, అదేవిధంగా ఎప్స్టీన్ అనేవాడు ఈ మాస్ రేపిస్టు పిల్లలను చంపి కూడా తిన్నాడు. ఇట్లాంటి కిరాతకుడి దగ్గర సజెషన్స్ తీసుకోవాలా మన ప్రధానమంత్రి అని నేను అడుగుతున్నా. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకుండానే నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా, ఒక మహిళగా డిమాండ్ చేస్తుంది. కానీ ప్రధానమంత్రి నోరు మెదపట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇట్లాంటి చర్యలకి పాల్పడుతూ ఈరోజు చాలా వరకు ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కూడా చాలా వరకు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. మరి ప్రధానమంత్రి కళ్ళు మూసుకుండా అని అడుగుతున్నా.
ప్రధానమంత్రి కూడా ఇజ్రాయెల్ పొమ్మంటే ఇజ్రాయెల్ పోయినాడు, సుంకాలు పెంచమంటే సుంకాలు పెంచుతున్నాడు. ఈరోజు 50% ఉన్న సుంకాలు 18% అంటే మళ్ళీ 18%కి దిగజారాడు. ఎందుకు ఇవ్వాలండి సుంకాలు? 0% ఉన్న సుంకాలు వెస్ట్ బెంగాల్లో చెప్తున్నాను మేము సుంకాలు అసలు ఇవ్వమని చెప్పి. ప్రతి స్టేట్లో తిరగబడుతున్నాం. ఈరోజు మన వాళ్ళందరికీ కూడా ట్రేడ్ డీల్ ఇదొక్కటి తక్కువ కాకుండా మా పిల్లలపైన లైంగిక వేధింపులు అత్యాచారాలు చేసే బీజేపీ నాయకులని శిక్షించి రాజీనామా చేసి బయటకు పంపకుండా ఒత్తాసు పలుకుతూ వెనక వేసుకొస్తున్నాడు. కాబట్టి మేము మహిళా కాంగ్రెస్ దీన్ని ఖండిస్తున్నాం. మొత్తం అన్ని రాష్ట్రాలలో మహిళా కాంగ్రెస్ క్యాంపెయినింగ్ రన్ అవుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా స్టార్ట్ అయింది. 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈ వైట్ టీషర్ట్ క్యాంపెయినింగ్తో పాటు సిగ్నేచర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. 5వ తారీఖున బ్లాక్ వస్త్రాలు ధరిస్తూ నల్ల వస్త్రాలు ధరిస్తూ బ్లాక్ డే ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు హర్దీప్ సింగ్ పురి మేము ఎఫ్ఈజీ కూడా బర్న్ చేస్తాం. ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం. మోదీ గారి దిష్టి బొమ్మతో పాటు హర్దీప్ సింగ్ పురి పిల్లలను ఎక్కడైతే పూజింపబడుతున్నారో అక్కడ వీళ్ళు వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ యహీ హై క్యా ప్రధానమంత్రిని మేము అడుగుతున్నాం. ఈరోజు మా పిల్లలు మానభంగాలకు గురవుతున్నారు. క్రీడాకారులు కూడా మంచిగా ముందుకొచ్చి ఈరోజు ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు ఏ విధంగా పాటుపడి ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చుకుందామంటే వాళ్ళని కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు. కాబట్టి ఈ క్యాంపెయినింగ్లో అందరికీ తెలియజేశాం మేము ఎందుకు వచ్చాంతో ప్రొటెస్ట్ జరుగుతుంది. క్యాండిల్ మార్చ్ కూడా జరుగుతుంది. 9వ తారీఖు లోపల క్యాండిల్ మార్చ్ కూడా జరుగుతుంది. తొందరలోనే సంసద్ గెరావ్కి పిలుపునిచ్చాం. అన్ని స్టేట్ ప్రెసిడెంట్తో పాటు నేషనల్ ఆఫీస్ బేరర్స్ కూడా వస్తున్నారు. మా నేషనల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రొటెస్ట్ జరుపుతాం. సో హ్యాష్ట్యాగ్ పెడుతూ ఎఫ్స్టిన్ ఫైల్స్ మేము హ్యాష్ట్యాగ్తో సరెండర్ మోదీ అని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియా క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నామో భారీ స్పందన వస్తుంది. మహిళలందరూ కూడా తిరగబడుతున్నారు. రాబోయే కాలంలో మీరు మహిళలను అగౌరవపరుస్తూ ఇదే విధంగా మా పిల్లలకు రక్షణ లేకుండా పోతే బీజేపీ కనుమరుగడం ఖాయం. కాబట్టి we all condemn this. So why the Prime Minister is compromised